హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. వంకాయ తోటి రకరకాల కూరలు చేస్తూ ఉంటాం కదండి. ఈరోజు వీడియోలో కొంచెం డిఫరెంట్గా వంకాయ గుజ్జు కూరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈసారి వంకాయలు తీసుకొచ్చినప్పుడు ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఈ వంకాయ గుజ్జు కూరను చేయడం కోసం 2 చిన్న ఉల్లిపాయలను ఇలా పొడుగ్గా ముక్కల కింద కట్ చేసుకోవాలి. అలాగే ఒక టమాటాను కూడా ఇలా సన్నగా పొడుగ్గా ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఈ గుజ్జు కూరను చేయడం కోసం నేను ఇక్కడ 1/2 కేజీ వరకు వంకాయలను తీసుకున్నానండి. ఈ కూర కోసం ఎటువంటి వంకాయలైనా సరే తీసుకోవచ్చు. వంకాయలు రంగు మారకుండా ఉండడం కోసం ఉప్పు నీళ్ళల్లో వేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి 1 స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ, అలాగే కట్ చేసుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ వంకాయ ముక్కలతో పాటుగా ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పును వేసుకోవాలి. వంకాయలు ఉల్లిపాయలను మగ్గించుకునేటప్పుడు ఇలా కొద్దిగా ఉప్పు వేసుకున్నారనుకోండి, చాలా తొందరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలుపుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఇవన్నీ కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. వీటిలో కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కాబట్టి మూత పెట్టుకుని ఉడికించుకుంటే ఆవిరికే ఇవి చక్కగా ఉడికిపోతాయి. ఇవి 80-90% ఉడికితే సరిపోతుంది. పూర్తిగా మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదండి. ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని వీటిని మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అక్కడక్కడ ముక్కలనేవి కనిపించేలా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇలా అక్కడక్కడ ముక్కలు కనిపించేలా ఉంటే మనం చపాతీలోకి, రైస్లోకి ఇలా దేంట్లోకి తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఈ వంకాయ గుజ్జు కూరకు నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి. మీరు వద్దు అనుకుంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ మెంతులను వేసుకుని మెంతులు రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మెంతులు రంగు మారుతున్నప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులను వేసుకోవాలి. వీటితో పాటుగా 4-5 దంచిన వెల్లుల్ని కూడా వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చి ముక్కలు, 2 ఎండుమిరపకాయల ముక్కలు, 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని వాటిని కూడా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న వంకాయ ఉల్లిపాయ ముద్దను వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. ఈ వంకాయ గుజ్జు కూరలో ఇప్పటివరకు పచ్చిమిర్చి, ఎండుమిర్చి ముక్కలు వేసుకున్నాం కానీ ఎక్కడ కారం వేయలేదు కాబట్టి ఇప్పుడు రుచికి సరిపడా కారాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేస్తున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు కారాన్ని వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1.5 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకుని అంతా బాగా కలుపుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నూనె సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండు నుంచి తీసిన చింతపండు రసాన్ని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడ ఉప్పు, కొద్దిగా బెల్లాన్ని కూడా వేసుకోవాలి. బెల్లం పూర్తిగా ఆప్షనల్ అండి, వద్దు అనుకుంటే స్కిప్ చేసేయవచ్చు. అంతా బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా నూనె సెపరేట్ అయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకుని కలుపుకుంటే వంకాయ గుజ్జు కూర రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసిన ఈ వంకాయ గుజ్జు కూరను మీరు రైస్, రోటీ, చపాతీ ఇలా దేంట్లోకి తీసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. వంకాయతోటి ఎప్పుడు చేసే కూరలే కాకుండా ఇలా ఒకసారి ఈ గుజ్జు కూరను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.